సుప్రీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మీకు తాటికాయతో తాటి బూరెలు చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. తాటి రొట్టె కూడా చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందైతే ఈ తాటికాయని మనం ఈ ముచ్చికి తీసేసండి. ఇలాగా ఈ పీస్ కూడా తీసేద్దామండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తాటికాయని ముచ్చికి తీసేసుకున్నాం కదండి. ముందు కొంచెం దీన్ని ఇలా కొడదామండి. కొడితే మంచిగా వస్తుంది గుజ్జు, సపరేట్ అవుద్దాం, చక్కగా ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పీసు చక్కగా ఇలా తీసేసుకోవడానికి బాగుంటుంది అనమాట. తీసేద్దామండి ఇలాగా చేసుకుంటుంటే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ తాటికాయని ముచ్చికి తీసేసుకున్నాం కదండి. ముందు కొంచెం దీన్ని ఇలా కొడదామండి. కొడితే మంచిగా వస్తుంది గుజ్జు, సపరేట్ అవుద్దాం, చక్కగా ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ పీసు చక్కగా ఇలా తీసేసుకోవడానికి బాగుంటుంది అనమాట. తీసేద్దామండి ఇలాగా చేసుకుంటుంటే ఫ్రెండ్స్. దీనికైతే మనకి 3 వచ్చాయండి. 3 మనం ఇలాగా కొంచెం కొట్టేసి ఇప్పుడు వీటి నుంచి అండి ఇదిగోండి ఇలా మనం కోరితే క్యారెట్ అవి తురుముకుంటాం కదండి, దీంతో చేసేద్దాం, గుజ్జు తీసేద్దాం ఫ్రెండ్స్. ఇలా మనం గారెలు అవి తీసే గరిటె ఉంటుంది కదండి, దీంతో కూడా చేయొచ్చండి ఫ్రెండ్స్. ఇది ఇలా పెట్టేసుకొని శుభ్రంగా కడిగేసి దీన్ని కూడా సపరేట్గా ఇలా పెట్టేసి దీనికి వేసి ఇలా పామేయటమేనండి. గుజ్జు మనకి సపరేట్ అయిపోతూ ఉంటుంది, కిందకు వచ్చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు క్యారెట్ తురుముతో చేయొచ్చండి, దీంతో కూడా చేసుకోవచ్చండి ఫ్రెండ్స్. చూసారండి ఇలాగ గుజ్జంతా మనం సపరేట్ చేసుకొని ఇప్పుడు మనం కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే తాటి బూరెలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు: బాగా పండిన తాటికాయని తెచ్చేసుకొని శుభ్రంగా కడిగేసి పైన పీచు తీసేసండి. మనం క్యారెట్ తురుముతో చక్కగా తీసేసుకున్న గుజ్జు ఫ్రెండ్స్. ఇది ఒక గిన్నె అనమాట ఫ్రెండ్స్. అలాగే ఏ గిన్నెతో అయితే మనం తీసుకున్నామో అదే గిన్నెతో ఉప్మా రవ్వ అండి, ఒక గిన్నెన్నర పడుతుందండి. అలాగే ఒక గిన్నె బెల్లం అండి, అలాగే తరిగిన కొబ్బరి తురుమండి, విలాచి అండి, యాలకుల పౌడరు ఫ్రెండ్స్. తాటికాయ మనకు చాలా బలం అండి. తాటికాయ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నేను చెప్తూ ఉంటాను మీకు ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లో తినాలని. తాటికాయల సీజన్ కనుక నేను వేరే దగ్గర నుంచి సపరేట్గా కావాలని కాయ తీసుకొచ్చాను ఫ్రెండ్స్, మీకు వీడియో చేసి చూపిద్దామని. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకుందామండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ముందుగా ఒక గిన్నె తీసుకున్నానండి, దాంట్లోకి ఈ తాటి గుజ్జుని మనం వేసేద్దామండి. ఒక గిన్నె తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ నేను, దాంట్లోకి ఉప్మా రవ్వ, తరిగిన బెల్లం, కొబ్బరి తురుమండి, విలాచి, ఇవన్నీ బాగా కలిపేసుకొని ఒక గిన్నె వేసాను కదా ఫ్రెండ్స్. మరలా ఇదిగోండి ఒక కప్పు తాటిగుజ్జు, ఒక కప్పు బెల్లం, కప్పున్నర ఉప్మా రవ్వ, యాలకులు ఒక 2 వేసానండి, తరిగిన కొబ్బరి తురుమండి ఫ్రెండ్స్. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. మిశ్రమం అంతా కలిపేసి ఒక 10 నిమిషాలు సపరేట్గా పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఇదంతా బాగా కలిపేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి. ఇవిలోగా పొయ్యి మీద బాణీ పెట్టి మూకుడు పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసుకుందామండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కితే మనం చక్కగా ఒక కవర్ తీసుకొని దాంట్లో బూరెల్లాగా వేసుకుని ఇందులో వేసేసుకుందామండి. అయితే ఆయిల్ వేడెక్కిందండి. చిన్నగా మనం గారెల్లాగా చేసుకొని చేయి తడి చేసుకుంటూ ఇందులో అంత పలసగా కాకుండా అంత మందంగా కాకుండా ఇందులో వేసేసుకోవాలండి. అంతే ఫ్రెండ్స్, అన్నీ అలా వేసేసుకోవాలి. సరేండి, వేడి కమ్మని టేస్టీగా ఉండే తాటి బూరెలు రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.